జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో ఆఖరి వార ఫలితాలు అంటే జనవరి 28వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు. ఈ వార ఫలితాలు ఏ గ్రహ దేవతలు ఏ ఏ స్థానాల్లో ఉండి ఈ వార ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు. ముందుగా ప్రథమంగా మేషరాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు సంచారం, ధనుసు రాశిలో కుజ బుధ శుక్రుడి సంచారం ధనుసు రాశిలో జరుగుతుంది. ధనుసు రాశిలో ఉన్న బుధుడు 2వ తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారు. మకర రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం, శనీశ్వరుని సంచారం కుంభరాశిలో, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ఈ వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటాయన్నది మనం పరిశీలిద్దాం. ముందుగా వార ఫలితాలని తెలుసుకోవడానికి ముందుగా మీ యొక్క రాశి, మీ యొక్క లగ్నం, మీ రాశి ఫలితాలు మీరు ఎలాగైతే చూసుకుంటారో, ఒకవేళ అదృష్టవశాత్తు మీ లగ్నం కనుక మీకు తెలిసి ఉంటే మీ లగ్నం ఏ రాశికి చెందుతుందో ఆ రాశి ఫలితాన్ని కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ వారం యొక్క విశేషాంశం ఏంటంటే కుజబుధ శుక్రులు వీళ్ళు ముగ్గురు కూడా ధనుసు రాశిలో సంచారం జరుగుతూ ఉంది. అంటే బుధుడు 2వ తారీఖు నుంచి ధనుసు రాశిని వదిలి మకర రాశిలోకి వెళ్తున్న ఈ వారం 5 రోజులు బుధుడు కుజుడు శుక్రుడు వీళ్ళ ముగ్గురు కలిసి ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా బుధుడు శుక్రుడు కలిస్తే జన్మజాతకంలో అయినా సరే లక్ష్మీనారాయణ యోగం అని చెప్తాం. లక్ష్మీనారాయణ యోగం అక్కడ ఫలిస్తుంది. అయితే ఈ లక్ష్మీనారాయణ యోగం ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఈ వారం ప్రసాదిస్తూ ఉంది. తర్వాత 2వ తారీఖు 3వ తారీఖు బుధాదిత్య యోగము ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది. ఇక మనం ఫలితాలు తెలుసుకుందాం. ధనుసు రాశి మొదలుకొని మేషరాశి వరకు కూడా గ్రహమాలిక యోగం మనకి చోటు చేసుకుంటూ ఉంది. ఈ గ్రహమాలిక యోగం ధనుసు రాశిలో ఉన్న కుజబుధ శుక్రులు, అలాగే మకరంలో ఉన్న రవి, కుంభంలో ఉన్న శని, మీనంలో ఉన్న రాహువు, మేషంలో ఉన్న గురుడు వీళ్ళందరూ కూడా గ్రహమాలిక యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటంటే ఒక అల్లిన దండ, చక్కగా పూలన్నీ కూడా ఒక దండలాగా అల్లితే అది దేవుడికి చక్కగా ఒక మాలగా వేస్తే చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. విడివిడిగా ఉండే పూలు కంటే కూడా ఒక మాలలాగా అల్లిన పూలు విశిష్టం ఎక్కువగా ఉంటుంది. అలా ఈ గ్రహమాలిక యోగం అనేది చాలా మంచిది. మనం పూలని అల్లితేనే చాలా ఆనందంగా అంటే సంతోషపడతాం. చాలా బాగా వచ్చింది. కొంతమంది చాలా గుత్తిగా కడతారు పూలదండ. అది చూస్తే అసలు చాలా బాగా అనిపిస్తుంది మనకి. అలాగా మనం పూలదండని చూసే అంత మురిసిపోతాం కదా. గ్రహాలన్నీ గ్రహమాలిక యోగంలో ఉంటే అవేంటంటే ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ని మనకి ప్రసాదిస్తాయని చెప్పి అర్థం. అందులో ఈ గ్రహమాలిక యోగము చాలా ప్రత్యేకతను సంతరించుకుంది ఈ వారం జరిగేది. అదేంటంటే ఇది మనకి ధనుసు రాశిలో మొదలుకొని మేషరాశి వరకు ఒక అగ్నితత్వ రాశితో ఈ గ్రహమాలిక యోగం ప్రారంభమయ్యి ఇంకొక అగ్నితత్వ రాశితోటి ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అవుతూ ఉంది. అంటే మనకి ధనుసు రాశి అగ్నితత్వ రాశి, అలాగే మేషరాశి కూడా అగ్నితత్వ రాశి. 2 అగ్నితత్వ రాశుల్లో ఈ గ్రహమాలిక యోగం చోటు చేసుకోవడం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అవ్వడం నిజంగా చాలా విశేషము. ఈ గ్రహమాలిక యోగము అంటే ధర్మపరమైన అంశాల్లో మనలో ఆధ్యాత్మికతని పెంచడానికి, మనలో ఉన్న నెగిటివ్ థాట్స్ని తీసివేయడానికి, అలాగే సొసైటీ పట్ల కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కావచ్చు, మన పట్ల కావచ్చు, మనం చాలా సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడానికి. అంటే ఇప్పుడు చూడండి చాలామంది ఎవరికి వాళ్ళు వచ్చేప్పటికీ
వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే ఏం చెయ్యలేమో అని ఆత్మన్యూన్యత భావానికి గురవుతూ ఉంటారు. ఇలా కాకుండా మనల్ని మనం గౌరవించుకుంటూ మన పట్ల మనం సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ, అలాగే ఇతరుల పట్ల కూడా సానుకూల దృక్పథాన్ని, అంటే చాలా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ని ప్రతి ఒక్కళ్ళ పట్ల కలిగి ఉండేలాగా ఈ గ్రహమాలిక యోగం చేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనల్ని మనం పెట్టుకుంటామో, ఇప్పుడు మనశ్శాంతి లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది. ప్రత్యేకించి ఈ మనశ్శాంతి లోపమే ఇప్పుడు మేజర్ ప్రాబ్లం అని కూడా మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ మనశ్శాంతి మన పట్ల మనం సానుకూలంగా ఉన్నా, ఎదుటివారి పట్ల మనం ఎక్కువగా సానుకూల భావంతో ఉంటే చెక్కు చెదరని మనశ్శాంతి మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం అలా ఉంటామో మనలో ఉన్న దైవిక శక్తిని మనం పెంచుకున్నట్లు అనమాట. అంటే మనలో సురశక్తులు ఉంటాయి, అసుర శక్తులు ఉంటాయి. దైవిక శక్తులు ఎప్పుడు మనలో పెంపొందుతాయి అంటే, ఇలా మనం సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ పట్ల సానుకూల దృక్పథాన్ని ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మనలో ఉన్న దైవిక శక్తి, దైవబలం పెరుగుతుంది. దైవబలం ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి పనిని కూడా చాలా ఎఫిషియన్సీ తోటి చాలా ముందుకు లాట్ ఆఫ్ కరేజ్ తోటి ముందుకు తీసుకెళ్ళే ఇది ఉంటుంది. మానసికంగా డిప్రెషన్లో ఉంటే ఏ పని చేయలేక స్తబ్దుగా ఉంటాం. పని చేస్తున్నా సరే యాంత్రికంగానే చేస్తాం, కానీ మ్యాక్సిమం మన అంటే ఆలోచన అనేది దాని చుట్టూనే తిరుగుతుంది. సో కాన్సన్ట్రేటెడ్గా చేయలేం. కాన్సన్ట్రేటెడ్గా చేయకపోవడం వల్ల ఆ పని సరిగ్గా జరగకపోవడం, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలాబరేట్ చేసుకుంటే చాలా ఉంటాయి. చెప్పొచ్చే విషయం ఏంటంటే, గ్రహమాలిక యోగం ఉండడం వల్ల అందరికీ కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడటానికి చాలా చక్కటి అవకాశము మనకి ఈ గ్రహమాలిక యోగం నిస్సందేహంగా ప్రసాదిస్తూ ఉంది. మేషరాశి వారికి ఈ వారం యొక్క వార ఫలితాలు. ఈ వారం గ్రహమాలిక యోగం మరియు లక్ష్మీనారాయణ యోగం, అలాగే బుధాదిత్య యోగం, ఇవన్నీ వెరసి మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఈ వారము ఒక మంచి శుభవార్త వినడానికి చక్కటి అవకాశం ఉంది. ఫోన్ ద్వారా కావచ్చు, ఏదో ఒక కమ్యూనికేటివ్ మీడియా ద్వారా కావచ్చు, లేదా పర్సనల్గా కావచ్చు, ఒక మంచి శుభవార్త. ఈ వారం అంతా కూడా ఇంట్లో చాలా చక్కటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలోని వారితోటి, అలాగే సొసైటీ వారితోటి కూడా మీ ఆనందాన్ని, సంతోషాన్ని చక్కగా పంచుకుంటారు. అందరితోటి చాలా చక్కటి సత్సంబంధాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండే సమయం ఇది. దేనికి కూడా భయ దేనికి కూడా కొంచెం కూడా బాధపడకుండా, మనసు ఆలోచించదు. చాలా ప్రశాంతంగా ఈ వారం ప్రశాంతంగా మరియు సాఫీగా సాగిపోతుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ ఈ విషయం వర్తిస్తుంది. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఈ వారం చివరి నుంచి ఇంకా బాగుంటుంది. ఉద్యోగస్తులకి ఆల్రెడీ చాలా దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు గత కొంతకాలం నుంచి. అది ఈ వారం కూడా కొనసాగుతుంది. దానికి ఇంకా కొన్ని ప్లస్లు కూడా యాడ్ అవుతూ ఉన్నాయి ఈ వారము గోచార గ్రహస్థితుల రీత్యా. ఎలా చూసుకున్నా సరే ఈ వారం మేషరాశి వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం నిస్సందేహంగా కలగబోతుంది. ఎందుకంటే ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అయ్యేది మీ రాశితో కాబట్టి, మీకు నవమ స్థానం నుంచి స్టార్ట్ అయ్యి మీ రాశితో ఎండ్ అవుతుంది కాబట్టి చాలా చక్కటి, అంటే మీ అదృష్టం మీకు పడుతుంది అని చెప్పడంలో చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి మీ రాశి ఫలితాలు. దీన్ని మీరు చక్కగా, అంటే మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉన్నా లేకపోతే కనుక ఈ గ్రహమాలిక యోగం పూర్తిగా వర్తించదు కాబట్టి దీన్ని మీరు పెంచుకోవడానికి ఈ పరిహారం చేసుకోవాలి. చేయాల్సిన పరిహారం వచ్చేసేసి గురు పరంపర, ఏదో ఒక గురువుని నామం జపం చేయాలి. దక్షిణామూర్తి స్వామివారు కావచ్చు, శ్రీ గురు దక్షిణామూర్తయే నమః అని అనుకోండి. శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ దత్త శరణం మమ అనే అనుకుంటారా, కృష్ణం వందే జగద్గురు అనుకుంటారా, శ్రీ పూజ్యాయ రాఘవేంద్రాయ నమః అని అనుకుంటారా, జై సాయినాథ అనుకుంటారా, మీ చాయిస్. ఎవరో ఒకళ్ళ దైవం, ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదో ఒక దైవాన్ని నామాన్ని పట్టుకొని
మనం స్మరించడం వల్ల చాలా మంచిది. అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన అయిన శుభ సందర్భంలో మనందరి జీవితాల్లో అంత చక్కటి అంటే త్రేతాయుగాన్ని మనం ఈ కలియుగంలో ఆవిష్కరింప చేసుకున్నాము. అందరి జీవితంలో చక్కటి శుభాలు వెలుగులు విరజిమ్మాలి. దానికి మనం గురువుని పట్టుకుంటే అది ఇంకా మనం చక్కగా కాంక్రీట్ చేసుకోవడానికి అవకాశం చక్కగా ఉంటుంది. ఇలా మీరందరూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ పూజిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.